చామకూరు మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హేమానగర్లో లక్ష్మీ గణపతి కాలనీ స్వాగత ద్వారం మరియు 72 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యే గారికి చక్కమాడి గౌడి గారు చాలా సత్కరించారు. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి శ్రీవిజయ చక్కమాడి గౌడి గారిని సన్మానిస్తున్నారు. మన మల్లారెడ్డి సార్ హేమనగర్ లో కొత్తగా ప్రారంభించబడినటువంటి 72 కెమెరాల్లో మన గౌరవ అభివృద్ధి కూడా మనం అభివృద్ధికే మనం ఓటేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మాదిరిగా మన కార్పొరేటర్ కూడా విద్యా చక్రపాణి కూడా పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా మన ఆడబిడ్డ ఎంత బాగా చేసిందంటే కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం వెనక్కి జరగండి. సార్ సార్ హేమానగర్ లక్ష్మీ గణపతి కాలనీ నిర్మల కూడా మిత్రులంతా మన సీసీ కెమెరాలు బ్యాగ్ తీసుకోండి దాన్ని మొత్తం ఇన్స్టలేషన్ చేసినారు. దాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు, ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సార్ సార్ జై తెలంగాణ. కాలనీ అధ్యక్షుడు, మా మహిళా అధ్యక్షురాలు అందరికి కూడా పత్రికా మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. చాలా సంతోషం. శ్రీనివాస్ గుప్తా సేటు, మన సేటు కూడా లడ్డు సీనన్నకు, రామకృష్ణన్నకు సంతోషం. ఎందుకంటే మన చక్రపాణి విద్యా చక్రపాణి అంటే వాళ్ళు కాలనీ వాసులకు ఇంత కాలు కూడా మట్టి అంటనియదు. ఎందుకంటే 25 కోట్లతోటి అన్ని రకాల కూడా రోడ్లు వేపించారు. మరి మట్టి రోడ్డు లేనే లేదు మీ కాలనీలలో, 3 కాలనీలలో. అంత బాగా గట్టిగా సంబంధం పడుతున్నారు. ఎందుకంటే పని చేయాలంటే వాళ్ళే, ప్రజలలో ఉండాలంటే వాళ్ళే. నేను ఈ 5 ఏళ్ళు చూసిన వాళ్ళని ఒక్క రోజు కూడా వాళ్ళకు సెలవు లేకుండా ఇంట్లో ఫంక్షన్ కానీ కాలనీయే ముఖ్యము. కాలనీవాసులే బంధువులు, కాలనీవాసులే చుట్టాలు, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు మా కుటుంబ సభ్యులు కాలనీవాసులు అన్నట్టుగానే వాళ్ళు కూడా తిరిగిండ్రు, నన్ను కూడా అట్లా తిరిగిండ్రు. మంచిగా అనిపించింది. ఈ 3 కాలనీలు కూడా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి.
ఏది ఏమైనా మనం ఈ కమాన్ ఓపెన్ చేసుకోవడం, సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం. ఇంకోటి గొప్ప విషయం అంటే నీళ్లు. ఒకనాడు బోడుపల్లి అంటే అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళే దొరకకు, 1500 ఫీట్ లేవలసి వచ్చి పోరు, ట్యాంకర్లు నడుచు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది, మళ్ళీ నీళ్ళకి షార్టేజ్ వచ్చేసి. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే నీళ్లు దొరికాయి. అట్లా అయిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంకా 3 ఏళ్ళు మనం బాధపడవలసి వస్తుంది, అవసరపడవలసి వస్తుంది. ఇక అక్కడక్కడ ఊర్లో పొడత ఓటేసినందుకు మనం కూడా బాధపడాలి. కాకపోతే మళ్ళీ మంచిగా మన కేసీఆర్ వస్తాడు, మళ్ళీ మనం గెలుస్తాము. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేసీఆర్ చేసినట్టుగా మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయలేదు. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, నర్సరీ, క్రీడా మైదానం, ప్రతి ఒక్కటి తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు గ్రామాలన్నీ కూడా. పట్టణాలు 142 మున్సిపాలిటీలు కూడా మంచి అభివృద్ధి చేసిండు, నెలకు పైసలు ఇచ్చి. కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని ఎండిపోతున్నాయి, అన్ని బాధపడిపోతున్నాయి. సరే కొన్ని దినాలు మనకు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది వనవాసం. 3 ఏళ్ళు అయినాక మంచిగా మన చంద్రశేఖరరావు సార్ వస్తాడు, మళ్ళీ సీఎంకు, మన సీఎంగా మనం మంచిగా వాళ్ళని అంతా కూడా మనం అంతా ఐక్యమత్యంగా ఉండాలి, డెవలప్మెంట్గా చూడాలి. లీడర్ నాయకుడు ఎట్లుండాలంటే మల్లారెడ్డి లెక్క ఉండాలి. నన్ను ఎంపీ గెలిపించాడు, పోయినసారి ఎమ్మెల్యే గెలిపించాడు, మంత్రి అయినా నేను నీతోటే.